ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఉల్లిపాయ కూర చేస్తున్నానండి. ఈ కూర చపాతీలోకి, పుల్కాలకి, పూరీలకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కాంబినేషన్. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కొంచెం చిటపటలాడాక జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇవన్నీ పచ్చి వాసన పోయేదాకా, కలర్ చేంజ్ అయ్యేదాకా మనము చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ కూర ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. అప్పటికప్పుడు మనము ఏదైనా కర్రీ చపాతీలోకి చేసుకోవాలంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. ఈ టొమాటోస్ కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. టమాటా మగ్గుతూనే మనకు కూర అనేది రుచిగా ఉంటుందండి. ఎప్పుడైనా టమాటాలు కొంచెం నేను ఇక్కడ వాటర్ వేసి టమాటోస్ మగ్గించుకున్నాను. ఇలా టమాటోస్ మెత్తబడిపోవాలి అన్నమాట. అప్పుడే మనకు కూర అనేది ఎదుగుతుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాను, సరిపడా కారం వేసుకున్నాను. ఉప్పు మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఉప్పు. ఇవన్నీ బాగా కలుపుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మనము చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఈ కూర ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలో కన్సిస్టెన్సీని బట్టి అంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెము కూర అనేది కొంచెము మరగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో నేను శనగపిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వాటర్లో కలిపి యాడ్ చేస్తున్నాను థిక్నెస్ కోసము. మనకు ఈ శనగపిండి వేయడం వల్ల మనకు ఈ కూర అనేది చిక్కబడుతుంది. మనం శనగపిండి వేసాక చిన్న మంట మీదనే మనము ఈ కూర ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ సమయంలో ఉప్పు చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా అనిపించింది ఉప్పు. నేను ముందుగా వేసాను కాబట్టి ఇక్కడైతే చపాతీ కూడా చేసేసాను. ఇదండి మా బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.